ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అత్యధిక మెజారిటీతో దూసుకెళ్లడంతో సంబరాల్లో మునిగిపోయారు కమల్నాథులు. ఇక్కడ మోడీ మంత్రం, అమిత్ షా వ్యూహం ఫలించాయి. దీంతో ఆ పార్టీకి భారీ విజయం దక్కబోతోంది. యూపీలో దాదాపు 15 ఏళ్ల తర్వాత అధికారం దక్కుతుండడంతో ఆనందంలో మునిగిపోయారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మించి బీజేపీకే మొగ్గు చూపిస్తున్నారు యూపీ ప్రజలు. ఇక ఉత్తరాఖండ్ లోను బీజేపీ జయకేతనం ఎగరేసింది. ఉత్తరాఖండ్ లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. హరీష్ రావత్ ప్రభుత్వాన్ని ఉత్తరాఖండ్ ప్రజలు తిరస్కరించారు. బీజేపీకి పట్టం కట్టబోతున్నారు. నిత్య రాజకీయ సంక్షోభాలకు రాష్ట్రాన్ని కేరాఫ్ అడ్రస్ గా మార్చిన కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాఖండ్ ప్రజలు కోలుకోలేని షాక్ ఇచ్చారు. అధికారాన్ని బీజేపీ చేతిలో పెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ తో పాటు ఉత్తరాఖండ్ లోను బీజేపీ ఎవరి సాయం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. 2012 ఎన్నికల్లో 32 సీట్లు గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ బలం ఇప్పుడు సగానికి పడిపోయింది. బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఒక్కసారి అధికారం ఇస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని మోడీ పదే చేసిన ప్రచారం ఫలించింది. బీజేపీ అనూహ్యంగా పుంజుకుని అధికారానికి చేరువయ్యింది. ఇక పంజాబ్ చూస్తే ఉత్తరాఖండ్ లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి పంజాబ్ తీపి కబురు అందిస్తోంది. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అధికార అకాలీదళ్ బీజేపీ కూటమికి పంజాబ్ ప్రజలు చుక్కలు చూపించారు. 10 ఏళ్ల అధికారానికి చెక్ పెట్టారు. 10 ఏళ్లుగా పంజాబ్ నేలుతోన్న అకాలీదళ్ బీజేపీ కూటమి పాలనపై ఎన్నో అవినీతి ఆరోపణలున్నాయి. డ్రగ్ మాఫియా కూడా ఈసారి ఎన్నికల ఫలితాలను నిర్ణయించింది. అధికార పక్షానికి ఒక్క అంశం కూడా కలిసి రాలేదు. మరోసారి పాలనా పగ్గాలు అకాలీ కూటమికి ఇచ్చేందుకు పంజాబ్ ప్రజలు స్పష్టంగా నిరాకరించారు. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారాన్ని కైవసం చేసుకుంటోంది. పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి కెప్టెన్ అమరేందర్ సింగ్ కు పంజాబ్ ప్రజలు పుట్టినరోజు కానుకిచ్చారని చెప్పుకోవాలి. 75వ పుట్టినరోజు జరుపుకుంటోన్న అమరేందర్ సింగ్ చేతికి పంజాబ్ పగ్గాలు రాబోతున్నాయి. 60 స్థానాల్లో కాంగ్రెస్ విజయ బావుట ఎగరేసింది. పంజాబ్ అసెంబ్లీలో అరంగేట్రం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చెప్పుకోదగ్గ స్థానాలే సంపాదించుకుంటోంది. తొలిసారిగా పంజాబ్ అసెంబ్లీ బరిలోకి దిగి 3వ స్థానాన్ని సంపాదించుకోగలిగింది. ఇక మొత్తంగా మాట్లాడుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ గురించి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో 2 చోట్ల బీజేపీ సత్తా చాటిన 3 రాష్ట్రాల్లో ఆధిక్యం సాధించింది కాంగ్రెస్. మణిపూర్, గోవా, పంజాబ్ లో ప్రత్యర్థి పార్టీల కన్నా ఆధిక్యంలో కొనసాగుతోంది హస్తం పార్టీ. అయితే ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగినా పరాభవం తప్పలేదు. అక్కడ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి బీజేపీ ఆధిక్యం కొనసాగిస్తోంది. ఉత్తరాఖండ్ లోనూ కాంగ్రెస్ అదే పరిస్థితి. అయితే మిగిలిన 3 చోట్ల ఆధిక్యం కనబరచడంతో హస్తం పార్టీ శ్రేణులు ఫుల్ జోష్ లో మునిగాయి. ఇక యూపీలో సమాజ్వాదీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లక్నోలో పోటీ చేస్తోన్న ములాయం సింగ్ యాదవ్ కోడలు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. ఆమె లక్నోలో కంటోన్మెంట్ స్థానం నుంచి బరిలోకి దిగారు. ఆమెపై బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి ముందంజలో ఉన్నారు. అపర్ణ దాదాపు ఏడాది నుంచి ఈ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. రైట్, మనం ప్రస్తుతం ట్రెండ్స్ గురించి విశ్లేషించుకుందాం. మరికొద్ది సేపట్లో తుది ఫలితాలు కూడా తేలిపోతాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, దాదాపుగా పంజాబ్ ఫలితాలు దాదాపుగా ఒక అంచనాకు వచ్చేయచ్చు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళ్తోంది. పంజాబ్ కాంగ్రెస్ హస్తగతం అయ్యేలా కనిపిస్తోంది. మనతో పాటు మధు యాష్కి గారు జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ, ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం మధు యాష్కి గారు. ఏ అంచనా తప్పిందనుకోవాలి? ఉత్తరప్రదేశ్ లో మొదటి నుంచి ఎస్పీ కాంగ్రెస్ కూటమి మేమే అధికారంలోకి వస్తామని చెప్పారు. లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ తీసుకొచ్చారు. సరే, ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత కూడా అఖిలేష్ ఒక ఫెయిలర్ కూడా ఇచ్చారు. అవసరమైతే బీజేపీని అడ్డుకోవడానికి బీఎస్పీతో ఉన్న చేతులు కలుపుతామని. 2 కలిసినా కూడా 120 వచ్చిన పరిస్థితి ఇప్పటివరకు అయితే కనిపించట్లేదు. ఎక్కడ తప్పింది అనుకుంటున్నారు? చూడండి, కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ లో మాకున్న 2 పార్లమెంట్ సీట్లు, అఖిలేష్ గారికి ఉన్నాయి 4 పార్లమెంట్ సీట్లు. 2014లోనే 73 సీట్లతోటి బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ప్రధానమంత్రి అక్కడి నుంచి ఉన్నాడు. 2014 ప్రచారం చేసిన ప్రధానమంత్రి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ కుల మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తానన్న ప్రధానమంత్రి కమ్యూనల్ కార్డు ప్లే చేసినాడు. ఇక్కడ ఏం చేసినాడు?
20% పైన ముస్లింస్కి ఒక సీటు కూడా ఇవ్వకుండా, భారతదేశ జనాభా 16% మైనార్టీలకు ఒక సీటు ఇవ్వకుండా, కబ్రస్థాన్ శ్మశాన ఘాటికన్ అంటూ, దీపావళి రంజాన్ అంటూ కమ్యూనల్ కార్డు తీసుకొచ్చి ప్లే చేయడం జరిగినది. సో కాంగ్రెస్ పార్టీ మేము ఉన్నది అక్కడ మైనార్టీగానే ఉన్నది. ఉత్తరాఖండ్లో మాకు విచారకరం, ఎందుకంటే అక్కడ అధికారంలో ఉన్నాం కాబట్టి అక్కడ ఓడిపోవడం అనేది బాధాకరంగానే. ఈ ఉత్తరప్రదేశ్లో పెద్దగా ఆశ్చర్యం కావాల్సింది లేదు. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యాంశం ఇక్కడ మళ్ళీ అదే మోదీ అవా అనుకున్నప్పుడు వాళ్ళు అనుకుంటే అధికారంలో ఉన్న పంజాబ్లో ఎట్లా ఓడిపోయింది? ప్రధానమంత్రి గారు అక్కడ ప్రచారం చేసినారు. ప్రధానమంత్రి గారు ఇప్పుడు అకాలీస్ అండ్ బీజేపీ కలిసి అటు రాష్ట్రంలో దేశంలో అధికారంలో ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, అక్కడ ఓడిపోయింది కదా. గోవాలో అధికారంలో ఉన్నారు, అక్కడ వెనకంజనే ఉంది కదా. సో మణిపూర్లో కూడా ఉంది కదా. సో ఇట్లా మిశ్రమ ఫలితాలు ఎన్నికలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు ముఖ్యం కాదు, దేశం ముఖ్యం. ప్రతిపక్ష పార్టీకి ఉన్న బాధ్యతగా పనిచేస్తూ ఉంది. కానీ మోదీ గారి అమిత్ షాకి ఏంటంటే దేశం ఏమన్నా కానీ ఎన్నికలు గెలవడమే వారికి ముఖ్య ఉద్దేశం. సో పంజాబ్, గోవా, మణిపూర్ కొంత ఓరటిచ్చే పరిస్థితి కనిపిస్తుంది కదా. పంజాబ్లో దాదాపు అధికారానికి అధికారం పార్టీ మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వెళ్తున్నారు. గోవా, మణిపూర్లో కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తిన్న దెబ్బ ఇక్కడ మీకు కొంచెం ఓరటిస్తుంది అనుకోవచ్చా? ఉత్తరప్రదేశ్లో మాది ఎంత అండి? ఉత్తరప్రదేశ్లో మా అగ్రనాయకులు 2 ఎంపీ సీట్లు గెలవగలిగాం. అక్కడ జట్టు కట్టిన తర్వాత 100 సీట్లు పైచీలు 20 చేసిన తర్వాత ఇప్పుడు మేమేమి కాదని చెప్పుకోవడం కరెక్టా మదియాష్ గారు? 27 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో కూడా లేదు. ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండకపోతే ఎవరైనా ఓడిపోతామని చేస్తారా? మళ్ళీ ఇదే బీజేపీ పార్టీ కూడా కాన్ఫిడెంట్ గానే పంజాబ్ లో పోటీ చేసినది కదా. బీజేపీ పార్టీ గోవాలో కూడా అధికారంలో ఉన్నది కదా. మీరు అడగాలి, మేము బాధపడాల్సింది ఉత్తరాఖండ్ అక్కడ ఆలోచన చేసుకోవాల్సింది ఎందుకు ఓడిపోయిందని అధికారం ఉన్నప్పుడు. ఉత్తరాఖండ్ అంటే జవాబు చెప్పగలుగుతాం. యూపీలో మేము ఉన్నదే జూనియర్ పార్ట్నర్, పోటీ చేసింది 4వ వంతు సీట్ల పైన. సో అక్కడ ఎందుకు అధికార పక్షానికి వ్యతిరేకంగా ఎందుకు వచ్చిందంతగా, లేక అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం పైన లేక అతను కుటుంబం పైన ఏ విధంగా వచ్చిందనేది ఆలోచించాల్సింది ఉంటుంది. చెప్పండి. ఒకసారి కాంగ్రెస్ ని పక్కన పెట్టండి, పోనీ అధికార పక్షానికి ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? సో రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చిందనేది కనబడుతుంది. ఏ పార్టీ ఇన్కంబెంట్ ఉందో రాష్ట్రంలో, ఇటు పంజాబ్లో కానీ, ఉత్తరాఖండ్లో కానీ, యూపీలో కానీ, గోవాలో కానీ, ఈ అన్ని రాష్ట్రాలు మీరు ఫలితాలు చూస్తుంటే అక్కడ ఉన్న ప్రభుత్వం పైన వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ బాగా రోల్ ప్లే చేసినట్టు కనబడతా ఉంది. మణిపూర్లో యాంటీ ఇన్కంబెన్సీని బీట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతూ ఉంది. సో ఈ 4 రాష్ట్రాలలో గమనిస్తే మనం ఏ పార్టీ ప్రభుత్వం కాకుండా ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చినట్టు కనబడతా ఉంది. రైట్, ఒక నిమిషం మధ్యాష్ గారు, ప్రభాకర్ గారు. ఇప్పుడు యూపీలో మధుయాష్కి గారు మేము చాలా మేము కొంత జూనియర్ పార్ట్నరు అని చెప్పారు. అసలు యూపీ విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా సవాల్గా స్వీకరించింది. ప్రత్యేకంగా ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చింది, సర్వేలు చేపించింది, సమావేశాలు పెట్టించింది, సమీకరణల వరకు ఆలోచించారు. ఒకటి బీహార్ తరహాలో మరి మోడీని అక్కడ అడ్డుకోవాలి అన్నటువంటి రీతిలో వెయ్యని పని లేదు, చేయని ఎత్తుగడ లేదు. ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు. అన్నిటికంటే ఎక్కువ సోనియా గాంధీ గారు అక్కడి నుంచే గెలిచారు, రాహుల్ గాంధీ గారు అక్కడి నుంచే గెలిచారు, స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక కూడా అక్కడి నుంచే ఉన్నటువంటి ఒక విషయం. అదే ఒకనొక సందర్భంలో ప్రియాంకను కూడా తీసుకుని వెళ్లాలని చెప్పని అనుకుని ఆగిపోయారు. ఎందుకు? ఫలితాలు మిశ్రమంగా ఉంటున్నాయి. వాళ్ళకి మిగిలింది ఒక్కొక్క ప్రియాంక గారే. రాహుల్ గారు టోటల్ గా ఫెయిల్డ్ పర్సన్ అని చెప్పి అర్థమైపోయింది. రెండోది, ఇప్పుడు ప్రియాంక గారిని కూడా తెర మీద తీసుకొచ్చేసి టోటల్ గా అటర్ ఫెయిల్యూర్ అయ్యామని చెప్పని ఇంకా అనిపించుకోవాలి. ఎందుకని చెప్పని దాన్ని అఖిలేష్ గారికి రాహుల్ గారికి పరిమితం చేశారు. పరిమితం చేసి ముందుకెళ్లారు. ఇక్కడ ఒకటే ఒక విషయం, తర్వాత ది సోకాల్డ్ సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుకుంటుంది. దేశవ్యాప్తంగా ముస్లింలకు మేమే ఛాంపియన్, ముస్లింలకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా మేమే ఆలనా పాలన చూసేటువంటి వాళ్ళుగా వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. మరి 18% కంటే ఎక్కువ ఉన్నటువంటి మైనారిటీ సోదరులు ఎందుకు వీళ్ళకి ఓటేయలేదు, ఎందుకు వీళ్ళని బలపరచలేదు, ఎందుకు వీళ్ళని గెలిపించలేదు అన్నటువంటి విషయాన్ని కూడా వీళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు కూడా ఈరోజు ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ వల్ల కాంగ్రెస్ తో విరక్తి చెందారు. అందుకనే మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే దానికి రీతిలో వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఇది ఎస్పీకి కనువిప్పు.
బీఎస్పీకి కనువిప్పు, కాంగ్రెస్ కూడా కనువిప్పు. వీళ్ళ యొక్క ఆలోచన సరళి ముస్లింల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు విషయంలో ముస్లింలకు ఒక సీటు ఇవ్వకపోవడం 403లో అనేది ప్రభావితం చూపించలేదా? లేకపోతే అఖిలేష్ గారు తీసుకొచ్చిన స్థానికత లోకల్ అనే అంశం కూడా ప్రభావం చూపించలేదనుకోవాలా వస్తున్న ఫలితాలను బట్టి? మిత్రులు ముందు జవాబు చెప్పాల్సింది. అభివృద్ధి మంత్రంతో ఎన్నికలలో వచ్చి పోటీ చేసి గెలిచిన మోదీ గారు 2 సంవత్సరాలలో ఇప్పుడు అభివృద్ధి మంత్రం పక్కన పెట్టి కమ్యూనల్ మంత్రం ఎత్తుకున్నాడు. మతం అన్నిటికన్నా చాలా విషపూరితమైంది. మతాన్ని కలగజేస్తూ ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా 18% అన్నప్పుడు హిందువులు ఎంతమంది ఉన్నారు? 40% ఆఫ్ హిందూ పోలరైజేషన్ జరగడంతోనే జరిగింది. వీళ్ళు ప్రచారం ఏం చేసినారు? ఇది ముస్లింస్ల పార్టీ, ముస్లింలు రాని అధికారం రాకుండా ఉండాలనంటే ఒక మిత్రులు బీజేపీ మిత్రులు మంత్రి చెప్తా ఉండే మన ప్రైవేట్ పార్టీలు కలిసి మేము ఉద్దేశపూర్వకంగానే ఒక్క సీటు కూడా ముస్లింలకు ఇవ్వలే, మేము హిందువులకు ఒక మెసేజ్ పంపదలుచుకున్నాం, మేము ముస్లింలకు వ్యతిరేకం, ముస్లింలను రానియం, ఈ దేశంలో భాగస్వాములు కానీయం, వాళ్ళని అణిగిదొక్క పెడతాం అనే మెసేజ్ ఇవ్వడానికి కొరకే మేము ఒక్క సీటు ఇవ్వలేదని చెప్పి అతను ప్రైవేట్ కన్వర్జేషన్లో మాట్లాడుతూ చెప్పినాడు. ఇగో ఇట్లాంటి ఉద్దేశంతో చేసినప్పుడు ఒక భారతీయ అధికార పార్టీ, దేశంలో అధికారం చెలాయిస్తున్న పార్టీ అన్ని మతాలని అన్ని వర్గాలను కలుపుకొని వెళ్ళాలి. ఇక్కడ మతం ప్లే చేసింది కాబట్టి అలాంటి ఫలితాలు వచ్చాయి. అభివృద్ధి మంత్రం పక్కన పెట్టి మతం పాట పాడినారు. మీరు పోటీ చేసిన చాలా చోట్ల డిపాజిట్లు గల్లంతవుతున్న పరిస్థితి మనకి వస్తున్న రిపోర్ట్ మోదయాష్ గారు ఉత్తరప్రదేశ్ లో. మిత్రులకు ఒక రిక్వెస్ట్, నేను 10 వరకు అని చెప్పాను, మిగతా ఛానళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు, మరి ఈ కామెంట్ చెప్పి నేను వెళ్తాను. డిపాజిట్ నేను అనేది చెప్తున్నదే, మతం అనేది ప్లే చేసినప్పుడు అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. బీజేపీ పార్టీ అమిత్ షా గారు అక్కడ ప్లే చేసినది ముజఫర్ రైట్స్ తర్వాత కానీ ఇప్పుడు కానీ 18% మైనార్టీలకు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మైనార్టీలకు ఛాంపియన్ అనలే. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని ఇంక్లూజివ్ గ్రోత్ అని చెప్పి మాట్లాడినది. కానీ వాళ్ళ మోదీ గారు చేసింది ఏంటి? ఇంక్లూజివ్ గ్రోత్ కాదు, డివైజివ్. ప్రధానమంత్రి అనే నాయకుడు దేశానికి ప్రధానమంత్రి ఉండాలి కానీ ఒక పార్టీకి కాదు. పార్టీ ఉంటూ దేశంలో ఉన్న 18% జనాభాకి వారి పండగకి శుభాకాంక్షలు చెప్పారు ప్రధానమంత్రి గారు. అట్లాంటి డివైజివ్ పాలిటిక్స్ దేశానికి మంచిది కాదు. పార్లమెంట్ సభ్యులండి, మీరు అట్లా మాట్లాడితే ఎట్లా చెప్పండి? రంజాన్కి చెప్పలేదా? మొహరంకి చెప్పలేదా? ఏ సందర్భంలో చెప్పలేదు చెప్పండి? తర్వాత ఆయన క్యాబినెట్ లోనే మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళు మంత్రులుగా ఉంటారు. మొత్తం అరబిక్ కంట్రీస్, ఇస్లామిక్ కంట్రీస్ కి విదేశాంగ మంత్రిగా ప్రజల్లో చెప్తా ఉన్నారు. మీరు ఓట్ల యొక్క ఆధారంగా, సీట్ల యొక్క ఆధారంగా మైనారిటీ అని చెప్పి మీరు చెప్పుకునే మాట్లాడుతూ ఇంటరప్ట్ చేయలే కదా. అబాస్ పాలయ్యారు. అవాస్తవాలు చెప్పకూడదు. సీనియర్ నాయకులు అనేటువంటి వాళ్ళు, మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి అవాస్తవాలు, అసత్యాలు చెప్పకూడదు. 2014లో ప్రధానమంత్రి శుభాకాంక్షలు చెప్పలేదు. మధుయాష్ గారు ఇవాళ ఏదైతే నోట్ల రద్దు అనే అంశంతో పేదలకు దగ్గరయ్యాము, ఎస్పీ బిఎస్పీ కాంగ్రెస్ లు అవినీతి కోపంలో కూరుకుపోయి దీన్ని వ్యతిరేకించాయని చెప్తోంది బీజేపీ. సో ఇవాళ ఇదే రిఫరెండం గా గెలిచాము అని చెప్పుకునే పరిస్థితి బీజేపీ ఖచ్చితంగా చేస్తుంది. దానికి మీరేంటి సమాధానం, ఏం చెప్తారు? ప్రజలు యాక్సెప్ట్ చేశారని అనుకోవాలా? అరే మీరు అదే మాట అడగాలి. మరి పంజాబ్ లో ఎందుకు ఓడిపోయిందండి? ప్రధానమంత్రి గారు అవినీతి అని మాట్లాడితే పంజాబ్ లో ఎందుకు ఓడిపోయింది? ఇలా మధ్యప్రదేశ్ లో ఏ అవినీతిలో కూరుకుపోయింది? వ్యాపం దాంట్లో ఛత్తీస్గఢ్ లో స్కామ్స్. చూడండి మిత్రులు, ఈ విధంగా మాట్లాడితే ఐ కెనాట్ టాక్ టు హిమ్. ఐ డిడ్ంట్ ఇంటరప్ట్ హిమ్. He should have some decency. He has every right to rebut when I speak. వారికి ఆ మాత్రం విజ్ఞత ఉండాలి. నేను వారు మాట్లాడుతున్న మధ్యలో మాట్లాడట్లేదు. మీరు ప్రశ్న అడిగారు, నేను చెప్తున్నాను. నేను చెప్పేది యూపీలో గెలిచిందని డబ్బా కొట్టుకున్న అధికార పార్టీకి అదే అధికారంలో గోవాలో కూడా ఉన్నారు, మరి పంజాబ్లో కూడా ఉన్నారు. అవినీతి అని ప్రచారం చేసిన ప్రధానమంత్రి గారు ఇప్పటి వరకు అవినీతితోటి ఏమి వెలగదీసినాడు, ఎంతమందిని తీయగలిగినాడు, ఎందుకు విజయ్ మాల్యా బయటికి వెళ్ళిపోగలిగినాడు అరుణ్ జైట్లీ గారిని కలిసి, 7 లక్షల కోట్లు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇవాళ బ్యాంకులలో ఉన్నప్పుడు ఏ క్రోనీ క్యాపిటలిస్ట్ కి సహాయం చేస్తాని కొరకు డిమానిటైజేషన్ తీసుకొచ్చినారు. నిజమైన డిమానిటైజేషన్ యొక్క ఎఫెక్ట్ ఈ నోటు రద్దీతోటి ఇప్పుడిప్పుడే మొదలు కాబోతా ఉన్నది. మొదట్లో
ఒక మెసేజ్ ఏంటంటే ఈ నోటు రద్దుతోటి ధనవంతుల దగ్గర ఉన్న అవినీతిని బయటకు తీస్తామని చెప్పి మాట్లాడినారు. ఇవాళ అవినీతి రద్దు, నకిలీ నోట్ల రద్దు, టెర్రరిజం రద్దు అని తగ్గిపోతుందని చెప్పిన మోదీ గారు ఇవాళ క్యాష్లెస్ సొసైటీ అంటున్నారు. డిమానిటైజేషన్ ద్వారా ఏ విధంగా ప్రధానమంత్రి గారు గోల్ పోస్ట్ మారుస్తూ వచ్చారనేది గమనించాలి ఇక్కడ. సో ప్రజలని మభ్యపెడుతూ ఒకసారి 2 సార్లు రాగలుగుతారు. ఇవాళ యూపీలో కానీ ఇక్కడ స్కామ్స్ అని మాట్లాడిన ప్రధానమంత్రి గారు ఇవాళ 3 సంవత్సరాల నుంచి మీరు అధికారంలో ఉన్నారు. అన్ని సిబిఐ, ఈడీ నుంచి మీ చేతులలో ఉన్నాయి. మీరు ఏం యాక్షన్ తీసుకోగలిగినారు, ఏం చూపించగలిగినారు, ఎంత రికవర్ చేయగలిగినారు? అసత్య ప్రచారంతో ఇవాళ 75 లక్షల కోట్లు విదేశాల్లో నల్ల డబ్బు ఉన్నది, నల్లధనం ఉన్నది, అది తీసుకొచ్చి ప్రతి భారతీయ పౌరుడు 15 లక్షల అకౌంట్లు వేస్తానని చెప్పారు ప్రధానమంత్రి గారు. ఒక తల నరికితే 10 నెలలు నరికేసి తీసుకొస్తానని చెప్పి మాట్లాడారు. ఏమైనా చేయగలిగినారా? రైట్. సో అదే మళ్ళీ పాతది మాట్లాడుతూ మళ్ళీ కొత్తగా పాత పాటు చెప్తూ వచ్చారు. మహేష్ గారు, మీ మిత్రుడు అఖిలేష్ కి దాన్ని మీ మిత్రుడు అఖిలేష్ కి యువతలో హీరోగా ఉన్న ఆయనకు ఒక సింబల్ సంపాదించుకున్న ఆ ఇమేజ్ కానివ్వండి, లేకపోతే ప్రాంతీయ మంత్రం, నేను లోకల్ అనే మంత్రం ఏం తీసుకొచ్చారో అది కానివ్వండి, ఇప్పుడు బీజేపీ గెలిస్తే మోదీ ఇక్కడ ఉండరు కదా, ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి లేదు అని చెప్పిన విషయం కానివ్వండి, ఇవేవి ఎందుకు అనుకూలం కాలేకపోయాయి? పార్టీ అభ్యర్థుల మీద ఉన్న క్రిమినల్ కేసులో లేకపోతే అవినీతి ఆరోపణలు దెబ్బతీసాయని భావిస్తున్నారా? డెఫినెట్ గా మీరు చెప్పిన ప్రశ్న ఆలోచించాల్సిన విషయం. కాంగ్రెస్ పార్టీ 27 సంవత్సరాలు లేనని ప్రచారం తీసుకొచ్చినాం. మాకంటూ ఒక ఆలోచన ఉండే, మొదట్లో ఎస్పీతో కూడా కలవాలని కూడా లేకుండే. ఎస్పీ అఖిలేష్ నా మిత్రుడే కాకుండా 5 సంవత్సరాలు ఆయన వ్యక్తిగతంగా 0 కరప్షన్ ఛార్జెస్ ఉన్నా వారి ప్రభుత్వంలో ఉన్న మంత్రుల పైన, సొంత చిన్నాన్న పైన ఆరోపణలు వచ్చినాయి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండే. అదే బీఎస్పీ ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండానే ఒక ఆలోచన కూడా ఉండేది. ఇవాళ 2.5 సంవత్సరాల క్రితమే ఉత్తరప్రదేశ్ ప్రజలు బీఎస్పీకి 1 సీటు కూడా ఇవ్వలే. 22 సీట్లున్న కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లే వచ్చాయి. 38 సీట్లున్న ఎస్పీకి 4 సీట్లే రాగలిగాయి. తర్వాత కుటుంబ కలహాలు, తండ్రి కొడుకులు కొట్లాడుకోవడం, ఇవన్నీ కూడా వచ్చింది. యూత్లో అన్డౌటెడ్లీ ఉత్తరప్రదేశ్లో పాపులర్ చీఫ్ మినిస్టర్గా అఖిలేష్ గారే ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. సో లోకల్గా అనేది ఆల్రెడీ లోకల్, నాన్ లోకల్ అనేది పక్కన పెడుతూ ఉత్తరప్రదేశ్ ప్రజలు ప్రధానమంత్రి అక్కడ కాంటెస్ట్ చేసినప్పుడు బీజేపీ పార్టీకి పట్టం కట్టి 73 సీట్లు 80 ఎంపీ సీట్లలో గెలిపించినాడు. సో 2.5 సంవత్సరాలు ఏం మార్పు రాలే. ఇంకా ప్రజలు ఆశల్లో ఉన్నట్టు కనబడతా ఉంది. దీంట్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. రేపు 290 కూడా ఈ లౌకిక పార్టీలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మహేష్ గారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్న సందర్భం ఎస్పీగా మీతో కలిసినందుకు వాళ్ళు కాంగ్రెస్ గా కలవడం ఇష్టం లేదు మొదట్లో, సో ఇద్దరు కొంత ఎందుకు కలిసామని బాధపడుతున్న పరిస్థితి అనుకోవచ్చు? అట్లుండదండి. సో రాహుల్ గాంధీ గారు, అఖిలేష్ గారు కలిసే నిర్ణయం తీసుకోవడం జరిగినది. ఇక్కడ ఈ కలయిక అనేది ఒక అన్లైక్ బీజేపీ పార్టీ, పీడీపీ పార్టీ, దేశాన్ని వ్యతిరేకిస్తూ ఆజాదీ కాశ్మీర్ నమ్ముతున్న పీడీపీ పార్టీ తోటి అధికారం కొరకే బీజేపీ పార్టీ అక్కడ అలయన్స్ కుదుర్చుకుంది కాశ్మీర్లో. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక అలయన్స్ అనేది ఒక ఎలక్షన్ గెలవడానికి కొరకు చేయలే. బీజేపీ కమ్యూనల్ పాలిటిక్స్ ని వ్యతిరేకించడానికి కొరకే అలయన్స్ కుదుర్చుకోవడం జరిగినది. ఈ ఎన్నికలు ఓడినా గెలిచినా ఇది కొనసాగుతుందనే మా పార్టీ అధినాయకత్వం భావిస్తా ఉంది. ఓటమి నుంచి పాఠం నేర్చుకుంటూనే 2019 కొరకు కూడా స్ట్రాటజీగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది బహిరంగంగానే కొంత విమర్శలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మహేష్ గారు, మొదట్లో మీరు పెట్టిన ముఖ్యమంత్రి అభ్యర్థి శీలా దీక్షిత్ గారి అబ్బాయి సందీప్ దీక్షిత్ ఈ రకమైన కామెంట్స్ చేయడం, అలాగే అటు ఎస్పీలో కూడా కాంగ్రెస్ తో అనవసరంగా కలిసి మనం పోటీ చేసామా, లేకపోతే ఫలితాలు భిన్నంగా ఉండేవి అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక క్షణంలో మీతో మాట్లాడి ఎందుకు ఆయన జరిగిందని చెప్పలేము. పార్టీ హ్యాస్ టు కూర్చొని ఆలోచించుకోవాల్సిన అవసరం. మీరు అడిగిన ప్రశ్నలు కరెక్టే. ఒక దశలో కాంగ్రెస్ పార్టీ స్వంతంగా వెళ్లాలని నిర్ణయించుకోవడం జరిగినది. దాంట్లో పార్టీ నాయకత్వం ఎవరు ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేది ఉంటుంది. సో దట్ వి విల్ ఇంటర్నల్ పార్టీ మీటింగ్ జరుగుతుంది. దాంట్లో ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. అప్పుడు సమీక్షించుకోవాల్సిన అవసరం కూడా కనబడతా ఉంది. థ్యాంక్ యూ అండి. కాంగ్రెస్ 64 స్థానాల్లో ఆధిక్యం సాధించుకుని స్పష్టంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళుతోంది. గోవా, మణిపూర్ లో కూడా ప్రస్తుతం కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. వాటి మీద మీ అంచనా మహేష్ గారు ఎట్లా ఉండొచ్చు తుది ఫలితాలు వచ్చేప్పటికి? రైట్.
మధేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రత్యేకమైన చర్చలో జాయిన్ అయినందుకు. రైట్ విజయబాబు గారు వారు చెప్పిన కామెంట్స్ మీద మీ ఒపీనియన్ అంటే మేము ఏదో జూనియర్ పార్ట్నర్ మేము నాళ్ళు అధికారంలో లేవు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు అన్నట్టు వారు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటమిని హోందాగా స్వీకరించి ఓటమికి కారణాలు ఏంటో అన్వేషించుకొని సమీక్షించుకున్నట్లయితే ఏ పార్టీ అయినా కూడా తిరిగి బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా లేమ్ ఎక్స్క్యూజెస్ చెప్పుకొని దానికి సాటిస్ఫై అయినట్టయితే ఇక అది ఎవరు చేయలేరు. ఆయన చెప్తున్నటువంటి తీరు ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎస్ నో డౌట్ గతంలో బీజేపీకి ఒక కమ్యూనల్ అనేటువంటి ముద్ర ఉంది, కమ్యూనల్ పార్టీ అని. కానీ ఆ తర్వాత ఏమైంది, దాదాపు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ప్రధాని దగ్గర నుంచి సగటు వ్యక్తి వరకు కూడా ముక్కల చెక్కల కూటమిగా ఉండేటువంటి పార్టీలు ఈ దేశాన్ని ఏమీ చేయలేకపోతున్నాయి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని జనం విసిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక బలమైనటువంటి అభ్యర్థి కావాలి, మనకి ఒక సుస్థిర ప్రభుత్వం కావాలనేటువంటి దీంతో ఒక బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చారు ఏది బీజేపీకి. ఇది ఫ్యాక్ట్. ఇది తర్వాత ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఇంత బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ అంటే ఎగ్జిట్ పోల్స్ ని మించినటువంటి అంచనా వచ్చినప్పుడు డెఫినెట్ గా వాళ్ళు ఏంటంటే రివ్యూ చేసుకోవాలి, దే హ్యావ్ టు కన్ఫెస్. అంతే తప్ప ఇది ముస్లిమేతర హిందూ ముద్ర చెప్తానండి. ఇప్పుడు కమ్యూనల్ గా గనక ఆలోచించినట్లయితే ఇవాళ దాదాపుగా ముస్లిం మహిళలందరూ ఒక కొంత శాతం యంగ్స్టర్స్ ప్రత్యేకించి ఇవాళ నరేంద్ర మోడీ గారిని కూడా కీర్తిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రిపుల్ తలాక్ తీసుకున్నట్లయితే ట్రిపుల్ తలాక్ అనేటువంటిది ఒక బర్నింగ్ ఇష్యూ. ఒక ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలుకి జరుగుతున్నటువంటి అత్యంత దారుణమైనటువంటి అన్యాయం. దీన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత పాశవికంగా గతంలో కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం తొక్కిపెట్టిన పరిస్థితి. ఇవాళ మరి దీన్ని తెర మీదకి తెచ్చిన వ్యక్తి, దీన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ బీజేపీ కదా. సో ఆ దిశగా ఇవాళ ఏంటంటే ముస్లింలకు సీట్లు ఇవ్వలేదు కాబట్టి ముస్లింల వ్యతిరేకత అనే కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సింది ఉత్తరప్రదేశ్లో సగటు పేదలు, వాళ్ళు ముస్లింలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఓబీసీలు కావచ్చు, ఎవరైనా కూడా సగటు ప్రజల ఈ స్కీమ్స్ అన్ని కూడా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు ప్రధాని తన ప్రచారం. రాజ్నాథ్ సింగ్ కానివ్వండి వీరు అభిప్రాయపడ్డారు. అలాగే ఇప్పుడు షీలా దీక్షిత్ కుమారుడైతే దీక్షిత్ ఇప్పుడు అన్నాడు సందీప్ దీక్షిత్ పునఃసమీక్షించుకోవాలని. ఎస్ నౌ ద టైమ్ హ్యాస్ కమ్. కాంగ్రెస్ పార్టీకి ఒక సమగ్రమైన దీన్ని సమీక్షించుకోవాలి. ఎలా సమీక్షించుకోవాలంటే ఏ షీలా దీక్షిత్ కుమారుడో ఎంతసేపు ఈ షీలా దీక్షిత్ లేకపోతే దిగ్విజయ్ సింగ్ కాదంటే ఆజాద్ ఈ ముఖాలు చూసి 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 జనం విసిగిపోయిన పరిస్థితుల్లో ఒక కొత్త రక్తాన్ని ఎక్కించినట్టయితే డెఫినెట్ గా ఆ పార్టీ ఇదే మోడీ హవా, ఇదే బీజేపీ హవా మరి పంజాబ్ లో ఎందుకు పనిచేయట్లేదు, అధికారాన్ని ఎందుకు కోల్పోతుంది, గోవాలో కూడా ఎందుకు అటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి అని చెప్పి. ఇప్పుడు పంజాబ్ లో అకాలీదళ్ ముఖ్యమంత్రి బీజేపీ పార్ట్నర్ గా ఉన్నాయి. తర్వాత అక్కడ కొన్ని పరిణామాలు జరిగినాయి. జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో మేము కూడా ఎన్నోసార్లు మార్పులు చేయాలని చెప్పని, దాన్ని ప్రక్షాళన తీసుకురావాలని చెప్పని అనేక రకాలుగా మారుతున్నటువంటి తరుణంలో యంగర్ జనరేషన్ కూడా అవకాశాలు కలిగించాలని చెప్పి మేము ఎన్నో చెప్పాము. కానీ అక్కడ అకాలీదళకు ఉన్నటువంటి సాంప్రదాయ ఓటు తర్వాత ఉన్నటువంటి ఒక ఆలోచనల ప్రకారంగానే వాళ్ళు ముందుకెళ్లారు. అది నష్టం జరగబోతోంది, దీనికి మనం ఎట్లా అధిగమిద్దాం అని చెప్పి మేము సంవత్సరం నుంచి అంటున్నాం. కాకపోతే వాళ్ళకు అదొక పార్టీ అధికారంలో ఉంది. మొదటి నుంచి నాలుగు రాష్ట్రాలు అంటే మొదటి నుంచి వదిలేసినట్టే అనుకోవాలా బీజేపీ? అది చాలా కష్టంగా ఉంది అన్నటువంటి విషయాన్ని మేము మొదటి నుంచి అనుకుంటున్నాం కూడా. అదే అధిగమించడం కొరకు అనేక సూచనలు సలహాలు వచ్చినా కూడా అకాలీదళ్ ఏ స్థాయిలో అయితే దాన్ని స్వీకరించి అంతే స్థాయిలో దాన్ని ముందుకు తీసుకుపోవాల్సింది చేయలేకపోయింది. దానివల్ల నష్టం జరిగింది. కానీ ఇక్కడ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మళ్ళీ మొత్తం కూడా ఇప్పుడు అక్కడ ఎంత ఓటింగ్ వచ్చింది అన్నది కూడా ఒక పాయింటే. ఎంత ఓటింగ్ వచ్చింది అన్నది కూడా చూసుకోవాల్సినటువంటి పర్సంటేజ్ విషయం ఉంది. ఇన్ జనరల్ గా చూస్తే ఒకటే ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రచారాన్ని దేశవ్యాప్తంగా చేస్తూ వచ్చిందో దాన్ని ప్రజలు స్వీకరించటం లేదన్నది కనబడుతుంది. ఒకసారి పంజాబ్ అప్డేట్ చూద్దామండి. పంజాబ్ లో కాంగ్రెస్ 64 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. బీజేపీ 30 స్థానాల్లో ఉంది. ఇతరులు 23 స్థానాలు, దాదాపు 117కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. న్యూస్ రూమ్ నుంచి మా కరెస్పాండెంట్ మహేష్ లైవ్ లో దీనికి సంబంధించి విశ్లేషణ అందిస్తారు. మహేష్, అవుట్ టు యూ.
రుషి, మనం పంజాబ్ ఎన్నికల ఫలితాలను కనుక చూసినట్లయితే చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతుందనేది స్పష్టమవుతుంది. అయితే పంజాబ్లో ఎన్నికల సందర్భంగా పోలింగ్ మనం అక్కడ పర్యటించడం జరిగింది. ఎన్టీవీ బృందం కూడా పర్యటించింది. అయితే అక్కడ జరిగినటువంటి పరిణామాలు కనుక ఒకసారి చూసినట్లయితే ఆపు అదేవిధంగా కాంగ్రెస్ మధ్యనే ప్రధానంగా ఆ పోటీ ఉంటుందనేది అక్కడ ప్రజల నుంచి వ్యక్తమైనటువంటి అభిప్రాయం. అయితే ఈ రోజు కనుక ఫలితాలను విశ్లేషించినట్లయితే కాంగ్రెస్ పార్టీ అనుకున్న దానికన్నా ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఆపు నేతలు కానీ అక్కడ ఉన్నటువంటి ఆప్ కార్యకర్తలు కానీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో తాము గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నటువంటి విషయాన్ని ఈ ఫలితాలను బట్టి చూస్తే మాత్రం ఆపు బాగా థర్డ్ ప్లేస్లో ఉన్నట్టుగా ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా శిరోమణి అకాలీదళ్ బీజేపీ కూటమి ప్రధానంగా ప్రభావం చూపెట్టది అక్కడ వారి యొక్క అవినీతి కార్యక్రమాలు కానీ సుఖ్బీర్ సింగ్ ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ ఫ్యామిలీ అవుతుందో ఆ ఫ్యామిలీ చేస్తున్నటువంటి అవినీతి మూలన భారీ దెబ్బ తగులుతుందని చెప్పేసి కూడా అక్కడ అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ తదనంతరం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేది చీలలేదు, ఏదైతే ఆపు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీల మధ్య చీలకుండా ఎక్కువ కూడా కాంగ్రెస్ వైపు పోలరైజ్ అయినట్టుగా కనిపిస్తుంది. దీంతో ఆప్కి భారీ దెబ్బ తగిలింది. ఏదైతే 2014 ఎన్నికల్లో ఆప్ అక్కడ 4 ఎంపీ స్థానాలలో విజయం సాధించింది. అక్కడ కూడా ప్రభావం చూపనట్టుగా ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్స్ని బట్టి కనిపిస్తుంది. అదేవిధంగా శిరోమణి అకాలీదళ్ బీజేపీ కూటమికి భారీ పరాభవం తప్పదని చెప్పేసి అటు ఎగ్జిట్ పోల్స్ కానీ అక్కడ స్థానికంగా కూడా అభిప్రాయం వ్యక్తమైనప్పటికీ చివరి మూమెంట్లో అక్కడ డేరా సచ్చా సౌదా అనేటువంటి ఒక ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఆ డేరా సచ్చా సౌదా అనేటువంటి ఆర్గనైజేషన్ చివరి క్షణంలో శిరోమణి అకాలీదళ్ బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యం వాళ్ళ కార్యకర్తలందరూ కూడా భారీ ఎత్తున ప్రచారం చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు శిరోమణి అకాలీదళ్ బీజేపీ కూటమి ఆ మాత్రం సీట్లను కూడా దక్కించుకోగలిగిందన్నటువంటి అభిప్రాయాన్ని లోకల్ వాళ్ళతో ప్రస్తుతం మాట్లాడినప్పుడు మనకు తెలుస్తుంది. ఓవరాల్గా అయితే అమరీందర్ సింగ్ని ఇప్పటికే పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి నేపథ్యంలో అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి అవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆపు ఏదైతే చేసినటువంటి తప్పిదాలు కావచ్చు వాళ్ళపైన వాళ్ళు స్టింగ్ ఆపరేషన్స్ చేసుకోవడము, ఏదైతే యమునా సట్లేజ్ సంబంధించినటువంటి లింక్ కెనాల్ పైన స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని చెప్పకపోవడము, టెర్రరిస్టులతో సంబంధం ఉన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి నేపథ్యం. ఇక కాంగ్రెస్ పార్టీ ఆపు మధ్య ఓట్లు చీలకుండా ఉండేందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినటువంటి నేపథ్యంలో ఆపుకు భారీ నష్టం జరిగిందని చెప్పొచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వైపుకే ప్రజలు మొగ్గు చూపడం, గత 10 ఏళ్లుగా అధికారానికి దూరమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కొంత మేరకి తమలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలను కూడా పక్కన పెట్టేసి ముందుకు సాగినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అక్కడ మెజార్టీ దిశగా సాగుతుంది, గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి దిశగా వెళ్తుంది. రుషి, మహేష్, మీరు గ్రౌండ్ రిపోర్ట్ చేసినప్పుడు కానీ లేకపోతే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చినప్పుడు కానీ ఈ పరిస్థితి ఏమన్నా ఊహించిందేనా? ఎందుకంటే ఆ పోటాపోటీగా నిలబడుతుందని, లేకపోతే ఒక దశలో అధికారంలో కూడా వచ్చేస్తుందేమో, మీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అనుకుని మీరు ఓటేయండి అని వాళ్ళు పిలుపునిచ్చిన పరిస్థితి, ఇంత వ్యతిరేకత ప్రభుత్వానికి రావడం, అక్కడ అవినీతి కారణంతో పాటు యువత పూర్తి స్థాయిలో డ్రగ్స్ కి బానిసలు అయిపోవడం, దాన్ని ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు అనుకోవచ్చా? రుషి, మీరు ఏదైతే చెప్తారో అది వాస్తవము. ఏదైతే అధికార పార్టీకి వ్యతిరేకం గత 10 సంవత్సరాలుగా అక్కడ ప్రకాష్ సింగ్ బాదల్ ప్రభుత్వమే ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఏ విషయంలో కానీ, ఏ ఆర్గనైజేషన్ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నప్పటికీ, లేకపోతే రోడ్స్ తీసుకున్నప్పటికీ, ప్రభుత్వం సంబంధించినటువంటి ఏ యాక్టివిటీ తీసుకున్నప్పటికీ కూడా అక్కడ వారి యొక్క కుటుంబం యొక్క ప్రభావం దానిపైన ఉండడము. రెండవది డ్రగ్స్ సంబంధించినటువంటి ప్రభావం కూడా విపరీతంగా ఉండడం. డ్రగ్స్ సంబంధించి స్వయంగా సుఖ్బీర్ సింగ్ బాదల్ మిసెస్ కేంద్ర మంత్రి హర్సిమ్రత్ సింగ్ కౌర్ ఎవరైతే ఉన్నారో కౌర్ సోదరుడు ప్రస్తుతం మంజితియా నుంచి పోటీ చేసినటువంటి మంజితియాకి వ్యతిరేకంగా ఆయనే డ్రగ్స్ను అక్కడ నడిపిస్తున్నటువంటి విషయం పంజాబ్లో బలంగా వెళ్ళినటువంటి పరిస్థితిలో డ్రగ్స్ ఏదైతే అధికార పార్టీ అక్కడ డ్రగ్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి అభిప్రాయం వ్యక్తమైనటువంటి పరిస్థితిలో ఈరోజు శిరోమణి అకాలీదళ్కి దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఒక ఏక కుటుంబ పాలనకి అక్కడ ప్రజలు తిరస్కరించారు. వారి యొక్క డామినేషన్ని, వారి యొక్క అరాచకాలని అక్కడ
ప్రజలు తిరస్కరించారని చెప్పొచ్చు. ఆ ప్రభావము బీజేపీ పైన కూడా పడింది. అక్కడ శిరోమణి అకాలీ దళ్ మొత్తం 117 సీట్లలో 94 స్థానాల్లో శిరోమణి అకాలీ దళ్ పోటీ చేస్తుండగా మిగతా 23 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నటువంటి విషయం. అదే విధంగా అక్కడ ఆప్ విషయానికి వచ్చినట్లయితే ఆప్ లోకల్ క్యాండిడేట్ కాకుండా బయట వ్యక్తిని సీఎంగా తీసుకొస్తున్నటువంటి విషయం కావచ్చు, అక్కడ ఎస్వైఎల్ కెనాల్ సంబంధించినటువంటి విషయం కావచ్చు, లోకల్గా వాళ్ళ ఆప్ పంజాబ్ కన్వీనర్గా ఉన్నటువంటి వ్యక్తికి పైననే స్టింగ్ ఆపరేషన్ చేసినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఎలక్షన్స్కి ఒక 2-3 రోజుల ముందే ఎక్కువ ఈ స్టింగ్ చేయడం కానీ కొన్ని విషయాలు ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్తో సంబంధం ఉన్నటువంటి విషయాలపైన ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆప్కి వ్యతిరేకంగా రావడం, కేజ్రీవాల్ కూడా ఒకనొక టైంలో అక్కడ ముఖ్యమంత్రిగా వస్తుందని చెప్పేసి కూడా ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో బయట వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి చేయడం ఏందనేటువంటి విషయం పైన అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు శిరోమణి అకాలీ దళ్ కానీ ప్రచారం చేసినటువంటి నేపథ్యం. ఇక అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఈసారి ముందే సీఎం అభ్యర్థిగా అమరీందర్ సింగ్ని ప్రకటించడము, మిగతా అందరినీ కూడా ఆయన వైపు పోలరైజ్ అయ్యే విధంగా మిగతా నేతలు ఎవరిని కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడకుండా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వైపుకే ప్రజలు అక్కడ మొగ్గు చూపినట్టు కనిపిస్తుంది. ఇంకొకటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది అక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆపుకు చాలా భావించింది. ఏదైతే మాల్వా రీజన్లో 4 ఎంపీలు 3 రీజన్లు ఉన్నటువంటి పంజాబ్లో మాల్వా రీజన్లో ఆప్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అక్కడ 69 స్థానాల్లో దాదాపుగా 40కి పైగా స్థానాలు మేము గెలుస్తామని చెప్పేసి ఆపు ముందు నుంచి చెప్తూ వస్తుంది. అక్కడ క్యాండిడేట్ సెలక్షన్ కూడా చాలా బాగా చేసింది. అక్కడ ఉన్నటువంటి విద్యావంతుల్ని, స్థానికంగా అంతో ఇంతో పట్టు ఉన్నటువంటి నేతల్ని, వ్యక్తులనే అక్కడ ఆపు తమ యొక్క క్యాండిడేట్గా ప్రకటించినప్పటికీ కూడా ముందుకు వెళ్ళలేకపోయింది. ఇది చాలా ప్రభావం చూపిందని చెప్పొచ్చు. మొత్తానికైతే యాంటీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలకుండా అదంతా కూడా కాంగ్రెస్ వైపుకి పోలరైజ్ కావడం కాంగ్రెస్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. రుషి, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ ఫర్ యువర్ అనాలిసిస్. మనతో పాటు ప్రత్యేకమైన చర్చలో బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడే ముందు విజయబాబు గారు, పంజాబ్ లో అంటే దేశం అంతటా కొంత బలహీనపడుతూ క్షీణిస్తున్న కాంగ్రెస్ పార్టీకి కొంత ఇవాళ పంజాబ్ లో అధికారంలోకి రావడం ఒరటనిచ్చే విషయమైనా ఏ కారణాలు వాళ్ళకి ఫేవర్ చేసి ఉండొచ్చు? అంటే ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలని 2 కోణాల్లో చూసినట్టయితే చూడండి, మొత్తం ప్రతి చోట కూడా యాంటీ ఇన్కంబెన్సీ అనేది కనిపిస్తా ఉంది. దాదాపుగా అధికారంలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా అన్ని చోట్ల అందరూ ఓడిపోయిన పరిస్థితి. గోవాలో చూసుకుంటే గోవాలో అసలు చాలా ఆశ్చర్యకరంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అన్ని ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ నెక్ టు నెక్ అనే పరిస్థితి వచ్చినట్టయితే మహారాష్ట్ర గోమంతక్ పార్టీ లాంటి ఇండిపెండెంట్స్ పెట్టుకుని వాళ్ళు రావచ్చు అనుకున్నారు. కానీ దాదాపు సగం పైగా సీట్లు ఇప్పటికే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అంటే అది వాళ్ళు ఊహించినటువంటి పరిస్థితి. అక్కడ ఓటమికి కారణం కేవలం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద వ్యతిరేకతగానే చూడాలి. పంజాబ్ లో కూడా కేవలం ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఒక కారణం అయితే, ఇందాక మిత్రులు చెప్పినట్టు ఏంటంటే డ్రగ్స్ కావచ్చు, క్రైమ్ కావచ్చు, ఇదంతా కూడా అక్కడ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. వీటన్నిటినీ మించి డిమానిటైజేషన్ ఎఫెక్ట్ కూడా అక్కడ డెఫినెట్ గా ఉందని చెప్పుకోవాలండి. ఎందుకంటే మొత్తం యావత్ భారతదేశంలో చిన్న చిన్న పరిశ్రమలన్నీ కూడా ఎక్కువగా దాదాపుగా 3 వంతులుగా ఉన్నటువంటి రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం. ఎప్పుడైతే డిమానిటైజేషన్ వచ్చిందో మనకేంటి ఫ్యాన్లు, మిక్సర్లు ఇలాంటి డూప్లికేట్స్ అన్ని తయారయ్యేది ఢిల్లీ సెట్స్ అంటాం మనం. ఆ ఢిల్లీ సెట్స్ అనేది అంతా తయారయ్యేది పంజాబ్ లో. అవన్నీ కూడా మూతపడిపోయిన పరిస్థితి. వాళ్ళందరూ కూడా కూలీలుగా వలస వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే అక్కడ మాత్రం డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అయింది. సో ఇవన్నీ తర్వాత ఇంకొకటి ఏంటి, ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ అక్కడికి ముఖ్యమంత్రిగా రాబోతున్నాడు అన్నప్పుడు ఒక సంప్రదాయాలు సాంస్కృతికంగా చూసుకున్నట్టయితే హర్యానాకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం ఇష్టం లేదు. తర్వాత సర్దార్జీలు కాకుండా ఇంక వేరే వాళ్ళు ఎవరు కూడా అక్కడ ముఖ్యమంత్రి అవ్వలేదు. సో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. అందుకని అక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైంది ఏంటంటే బీజేపీ ఎక్కడో అట్టడుగున 3rd ప్లేస్ లో ఉంటుంది అనుకున్నది ఇవాళ దాదాపు 2nd ప్లేస్ లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది పంజాబ్ లో. సో ఇది ఒక ఆశ్చర్యకరమైన పరిణామం. తర్వాత యాంటీ ఇన్కంబెన్సీతో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికార ప్రభుత్వాలన్నీ కూడా కూలిపోయిన పరిస్థితిగా కూడా చూడాలి. ఇంకొక 3వ ఆసక్తికరమైన అంశం ఏంటంటే గతంలో ఏ రాష్ట్రంలో చూసినా కూడా ఎక్కడో అక్కడ నెక్ టు నెక్ హంగు పరిస్థితులు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏంటంటే క్లియర్ కట్ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ ఇవ్వటం అంటే సుస్థిర ప్రభుత్వాలు కోరుకుంటున్నారు ప్రజలు అనే దానికి సంకేతంగా కూడా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూడాలి. ఉత్తరాఖండ్ లో చూసుకుంటే ఎంత స్పష్టమైనటువంటి మెజారిటీ వచ్చింది. అలాగే అసలు అంచనాలకి మించి ఉత్తరప్రదేశ్ లో దాదాపు 290 సీట్లు ఒక్క చాణక్య ఇచ్చినటువంటి రిపోర్ట్ గా దగ్గరగా ఉంది, ఇంకా మించి ఉంది చెప్పాలంటే. సో ఇలాంటి పరిస్థితులు చూసుకున్నప్పటికీ అయితే ఈ ఫలితాలన్నీ ఒక దశలో ఒకటి
ప్రధాని నరేంద్ర మోడీ గారికి అత్యద్భుతమైనటువంటి ఊపిచ్చే నైతిక విజయం ఉత్తరప్రదేశ్ ఎన్నికలైతే కాంగ్రెస్ ముక్త భారత్ అని ఆయన ఇచ్చిన నినాదం మాత్రం ఇది కాల సాకారం కాదు అనేటువంటి ఫలితాలని ఇటు పంజాబ్, అటు మణిపూర్, అటు గోవా ఈ 3 రాష్ట్రాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీనైనా కూడా రూట్అవుట్ చేయడం, ఓడించొచ్చేమో కానీ వేళ్లతో పెకలించడం సాధ్యం అనే దానికి ఈ ఫలితాలు ఇస్తున్నాయి. దిస్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ద డెమోక్రసీ. సిద్ధు చేరిక ఒక కారణం డెఫినెట్ గా అది కౌంట్ అయిందండి. వాస్తవానికి ఏంటంటే నవజోత్ సింగ్ సిద్ధు ఒక దశలో కేజ్రీవాల్కి చాలా మిత్రుడిగా దగ్గరగా వచ్చిన పరిస్థితుల్లో అతను చేజేతులారు అంటే తను సీఎం కావాలనుకునేటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే తనకే థ్రెట్ అవుతాడేమో అని అనుకుని చేజేతులారు ఒక మంచి బలాన్ని ఆయన పోగొట్టుకున్న పరిస్థితి. అది అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి లాభించింది పంజాబ్ లో. రైట్, చూద్దాం. గోవాలో ప్రస్తుతం బీజేపీ 6 స్థానాల్లో కొంచెం వెనకబడి ఆధిక్యంలో ఉంటే కాంగ్రెస్ 13 స్థానాల్లో తన ఆధిక్యాన్ని నిరూపించుకుంటోంది. ఆప్ అక్కడేం ప్రభావితం చేయలేదు, ఖాతా తెరవలేదు. 0. ఎంజీపీ 2 స్థానాల్లో తను ప్రభావితం చేయగలుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి అనాలిసిస్ మా కరెస్పాండెంట్ దినకర్ లైవ్ లో అప్డేట్ చేస్తారు. దినకర్. రిషి, చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు గోవాలో చోటు చేసుకుంటున్నాయని మనం చెప్పవచ్చు. అయితే మొదట బీజేపీ పూర్తి స్థాయిలో అధికారంలోకి వస్తుందని చెప్పి బీజేపీ నేతలు చెప్తూ ఉండడం జరిగింది. నిన్నటి వరకు ఈరోజు ఉదయం కూడా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ కూడా కలిసినప్పుడు చెప్పడం జరిగింది, మేము పూర్తి స్థాయిలో 23 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. అయితే పరిస్థితి మాత్రం అక్కడ తేటతెల్లమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే బీజేపీకి ఎంజీపీ కూటమి ఏదైతే ఉందో, మహారాష్ట్రవాది గణతంత్ర పార్టీ అలాగే శివసేనతో పాటు గోవా సురక్ష మంత్ లాంటి పార్టీలు ఏవైతే ఈ కూటమి ఉందో, ఈ కూటమి దాదాపు 37 స్థానాల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక బీజేపీ కూడా అత్యధికంగా అక్కడ 36 స్థానాల్లో పోటీ చేసి క్యాథలిక్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 స్వతంత్రులకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం చూస్తే దాదాపు 40 స్థానాలకు గాను 23 స్థానాలకు సంబంధించి ట్రెండ్ ఫలితాలు కొనసాగుతున్నాయి. అందుతున్నటువంటి సమాచారం వరకు అయితే దాదాపు కాంగ్రెస్ 13 స్థానాల్లో లీడింగ్ లో ఉంది, బీజేపీ 6 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఎంజీపీ పార్టీకి సంబంధించి 2 లీడింగ్ లో ఉన్నారు. వీళ్ళిద్దరు బ్రదర్స్ ఎవరైతే రామకృష్ణ సుదీన్ దావాల్కర్, పాండురంగ దావాల్కర్ వీళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా గతంలో బీజేపీతో కలిసి పనిచేసినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతలుగా చెప్పుకోవచ్చు. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ 13 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నా కానీ బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఎంజీపీ పార్టీకి ఎప్పుడు కూడా ముందుగా ఉంటామని చెప్పి కూడా ఈరోజు ఉదయం కూడా పార్టీకి సంబంధించినటువంటి కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో మహారాష్ట్రవాది గణతంత్ర పార్టీ కానీ ఆ తర్వాత బీజేపీ శివసేనతో ఉన్నటువంటి పార్టీలు వీళ్ళంతా కూడా కలిపి మేము ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒకవేళ బీజేపీ ఏదైనా మెజార్టీ తక్కువైతే మేము సపోర్ట్ ఇస్తామని చెప్పి అంటున్నారు. అయితే ఇప్పటి వరకు 40 స్థానాలకు కన్నా కేవలం 23 స్థానాలు మాత్రమే ఫలితాల ట్రెండ్ బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో కాంగ్రెస్ 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, బీజేపీ 6, ఇతరులు 4 ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా ఇది ప్రస్తుతం నార్త్ గోవాకు సంబంధించినటువంటి ఫలితాలు, ఇవి ఇస్తున్నటువంటి ట్రెండ్ ఫలితాలుగా భావించవచ్చు. దాదాపు 19 నుంచి 23 స్థానాలన్నీ కూడా నార్త్ గోవాలోనే ఉన్నాయి. సౌత్ గోవా పైన ఎక్కువగా బీజేపీ ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ అగ్రశ్రేణి నాయకులు కూడా అలాగే కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ ఈయన గతంలో సీఎంగా పనిచేసి 2.5 సంవత్సరాల పాటు పనిచేసిన తర్వాత కేంద్ర మంత్రిగా ప్రమోషన్ అయ్యారు. అయితే ఇప్పుడే అందినటువంటి వార్త ప్రకారం, బ్రేకింగ్ న్యూస్ ప్రకారం ఏంటంటే సీఎం ఉన్నటువంటి పరిస్థితి మాంద్రే నియోజకవర్గం తొలిసారిగా ఫలితాలకు సంబంధించినటువంటి రిజల్ట్ బయటకు వచ్చింది. ఇందులో లక్ష్మీకాంత్ పర్సేకర్ ఎవరైతే సీఎంగా ప్రస్తుతం గోవా సీఎంగా 2.5 సంవత్సరాల పాటు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దాదాపు 4,000 ఓట్ల పైచిలకు లీడింగ్ లో వెనుకంజలో ఉన్నారు. ఆయన పైన పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దయానంద రఘునాథ్ సోప్తే ఎవరైతే ఉన్నారో కూడా ఈయన దాదాపు గెలుపు ఖాయమని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే స్థానికంగా చెప్తున్నటువంటి మీడియా అయితే ఇప్పటికే లక్ష్మీకాంత్ పర్సేకర్ ఓటమి పాలయ్యారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ సీఎం ప్రతాప్ సింగ్ రాణే కూడా పోరియం నియోజకవర్గం ఏదైతే ఉందో ఇది నార్త్ గోవాలో ఉన్నటువంటి పరిస్థితి, ఆయన కూడా ఆధిక్యంలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తూ ఉంది మేము ఈసారి అధికారంలోకి వస్తున్నామని చెప్పినా కానీ అయితే బీజేపీ చేసిన అభివృద్ధి మూలంగానే ఈసారి కాంగ్రెస్కి అక్కడ అవకాశాలు లేవని చెప్పి కూడా బీజేపీ చెప్తుంది. అయితే ఇక్కడ ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూడా దాదాపు 15 నుంచి 21 స్థానాలు బీజేపీకి వస్తాయి, 13 నుంచి 16 స్థానాలు కాంగ్రెస్కి వస్తాయి. ఇతర పార్టీలు ఎవరైతే ఉన్నాయో మహారాష్ట్ర గణతంత్రవాది పార్టీ, ఆ తర్వాత శివసేన అలాగే గోవా సురక్ష మంత్తో పాటు ఆప్ తొలిసారిగా గోవా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 39 స్థానాల్లో గోవాలో ఆప్ అన్ని స్థానాల్లో కూడా పోటీ చేసినట్టుగా మనం భావించవచ్చు. అయితే అక్కడ సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటి ఇలెం గోమ్స్ మాత్రమే అక్కడ ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన కూడా గెలుస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే బీజేపీ పూర్తి స్థాయిలో అక్కడ గెలుస్తామని భావించింది. అయితే అనుకోకుండా ఎదురుగాలి రావడం కూడా ఆ పార్టీ కొద్దిగా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఘనా పార్టీలైనటువంటి సీనియర్ లీడర్లు కూడా కాస్త లీడింగ్ లో వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండడంతో అయితే 11 గంటల ప్రాంతంలో పూర్తి స్థాయిలో ట్రెండ్స్ మారే అవకాశం ఉంది. మరి వేచి
చూడాలి? బీజేపీకి గోవాలో గుడ్ న్యూస్ ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయి ఆధిక్యాన్ని ప్రదర్శించి మరోసారి అధికారంలోకి వస్తుందా అన్నది మాత్రం మరి కాసేపట్లో తెలియ అవకాశం ఉంది. 11:30 గంటల ప్రాంతంలో పూర్తి స్థాయి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. రిషి, రైట్, థ్యాంక్ యూ దినకర్. మళ్ళీ ఫలితాలు వచ్చిన తర్వాత మీతో ఎనాలిసిస్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. రైట్, ప్రేమేందర్ రెడ్డి గారు, ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది? అంటే మొదటి నుంచి మీకు ఒక అంచనా ఉన్న ఆయన మీద వ్యతిరేకత ఉంది, దాదాపుగా ఓడిపోయారని కూడా రిపోర్ట్ వస్తున్న పరిస్థితుల్లో గోవా మీద ఆశ వదిలేసుకోవచ్చా? లేదు, గోవా మనకు వస్తున్న యొక్క సమాచారం ప్రకారంగా ఒక ఏరియాకు సంబంధించిన యొక్క రిజల్ట్స్ వచ్చినాయి. దాదాపుగా దగ్గరలో 1, 2, 3 తగ్గినా కూడా మిగతా వాళ్ళు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా తప్పక గోవాలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అయితే మేము ఇంకా అక్కడ మెరుగైన యొక్క పరిస్థితిని రాబోయే రోజుల్లో దాన్ని సమీక్షించుకొని ఏదైతే ఎక్కడైతే కొద్దిగా పొరపాట్లు జరిగినాయో వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే అక్కడ కొద్దిగా డిఫరెంట్ పోలరైజేషను, లేకపోతే ఆడ ఉండే యొక్క మతపరమైన యొక్క విషయాలు కావచ్చు, మిగతా విషయాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ మనోహర్ పారికర్ గారు అనేది బెస్ట్ సీఎం అక్కడ. ఆయన ఒకేసారి కేంద్రంకి వెళ్ళడం, ఇంకొకరు దాంట్లో కుదురుకోవడం అనేది ఆ స్థాయి లీడర్ కొద్దిగా కష్టమైంది. ఏది ఏమైనప్పటికీ ఈసారి ఏదైతే తప్పక గవర్నమెంట్ కనుక ఏర్పాటు చేసే యొక్క అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈవెన్ ఇప్పుడు మణిపూర్ లో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడదాం. రైట్, గోవా గురించి మీ విశ్లేషణ విజయబాబు గారు. ఒకటి, ఎంజేపీ ఇప్పటికి 2 స్థానాలు, బీజేపీ 6, కలుపుకుంటే 8, కాంగ్రెస్ ఇప్పటికే 13 స్థానాల్లో క్లియర్ కట్ మెజారిటీతో వెళ్తోంది. స్టిల్ ఉండే అవకాశం ఉందా బీజేపీకి? అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఏమిటంటే తాత్కాలికంగా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కూడా తర్వాత మళ్ళీ, ఎందుకంటే చిన్న రాష్ట్రాల్లో వాటిని మార్చుకోవడం అనేది పెద్ద కష్టం కాదు. బట్ ఇదైతే పూర్తిగా ఏంటంటే అక్కడ ఆ రిజల్ట్ వరకు కూడా ఒక నైతిక ఓటమి, బీజేపీ నైతిక ఓటమి కిందగానే చూడాలి. కారణం ఏంటంటే అది వాళ్ళ స్వయంకృతంగా కూడా చూడాలి. స్వయంకృతం అంటే ఒక మంచి బలమైనటువంటి నాయకుడు, సరిగ్గా సర్జికల్ స్ట్రైక్లో ఆయన అద్భుతంగా తన యొక్క పాత్రను నిర్వహించాడు కేంద్రంలో, మనోహర్ పారికర్. అలాంటి వ్యక్తిని మళ్ళీ తిరిగి అక్కడ వీక్ అయిపోయింది కాబట్టి అక్కడికి ముఖ్యమంత్రిగా పంపడానికి నరేంద్ర మోడీ గారు ఇష్టపడలేదు. తర్వాత అక్కడ ఒక మంచి సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రిగా అక్కడ ప్రజలు చూస్తున్న తరుణంలో ఆ స్థాయిలో ఇతన్ని పర్సేకర్ని పోల్చి చూసుకుంటారు, లక్ష్మీకాంత్ పర్సేకర్ని. లక్ష్మీకాంత్ పర్సేకర్ సహజంగానే అసమర్థుడుగా అతని మీద ఒక అసంతృప్తి ఉంటే స్థాయిని మనోహర్ పారికర్తో పోల్చి చూసుకున్నప్పుడు ఇంకా తక్కువ మార్కులు పడే పరిస్థితి ఉంది. సో అక్కడ పరిస్థితులు బాగోలేదని తెలిసినా కూడా సబ్స్టిట్యూట్, ఆల్టర్నేటివ్ అనేటువంటిది బీజేపీకి లేకపోవటం వల్ల సరే చూద్దాంలే, పర్వాలేదు, ఏదో రకంగా మనోహర్ పారికర్ వెళ్ళి పని కట్టుకుని అక్కడ ప్రచారాలు చేస్తే రిజల్ట్స్ వస్తాయి అనుకున్నారు. ఇది వాళ్ళ అంచనాలు తలకిందులు అవడానికి. తర్వాత ఇప్పుడు 2 సెగ్మెంట్స్ ఇందాక మనం నార్త్ సౌత్ చూసాం. డెఫినెట్ గా గోవాలో ఏంటంటే కొన్ని సంప్రదాయ, ఒక కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నటువంటి అక్కడ ఒక మతానికి ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది. అది ఎప్పుడు కూడా కాంగ్రెస్ కి సంప్రదాయ ఓటుగానే చూడాలి. ఆ సంప్రదాయ ఓటు కాంగ్రెస్ కు ఉన్నట్టయితే మిగతా ఓట్లన్నిటిని చూసుకున్నప్పుడు అది ముఖ్యమంత్రి మీద యొక్క అసంతృప్తి అనేటువంటిదే ఎఫెక్ట్ అయింది. సో ఇది అనుకోకుండా కాంగ్రెస్ పార్టీకి లాభించే పరిస్థితి. అయితే అక్కడ సుస్థిర ప్రభుత్వం ఒకవేళ కాంగ్రెస్ ఏర్పాటు చేసినా కూడా ఎంతకాలం అక్కడ ప్రభుత్వం సర్వే అవుతుంది? గతంలో కూడా ఫ్లక్చుయేషన్స్ చూసాం గోవాలో, కొత్త ఏం కాదు. అది తర్వాత ఫ్యూచర్లో జరిగేటువంటిది. మహారాష్ట్ర గోమంతక్ పార్టీ సపోర్ట్ ఇచ్చినా కూడా కంఫర్టబుల్ గా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా లేదా అనేది మనకి 11 గంటల తర్వాత రిజల్ట్ ని బట్టి మనం అంచనా సంపాదించుకోగలిగితే ఇప్పటికైతే ఇబ్బంది లేదు. దాన్ని బట్టి మనం అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వస్తున్న ట్రెండ్స్ ని బట్టి చర్చ కొనసాగిద్దాం. స్టే విత్ us.